హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే డ్రాగన్ మూవీకి వెళ్ళాను. ఇందాక నేను డ్రాగన్ మూవీ రివ్యూ ఇద్దామని చెప్తున్నాను. రివ్యూ అంటే ఈ సినిమా అయితే ఓవరాల్గా అంతా బాగుందండి. అవుట్ ఆఫ్ 100 నా రేటింగ్ అయితే 90 ఇస్తాను అయితే. ఎందుకంటే సినిమా పరంగా ఒక స్టూడెంట్ లైఫ్, స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలా ఏందనేది సినిమా ఉండాలి. దాంట్లో మీరుగా నేను కొంచెం రాస్తున్నాను. అది సీన్ ఓపెనింగ్లో తను ఒక గొప్ప అవార్డు కొడతాడు. ఇంటర్మీడియట్లోనే మొత్తం కాలేజీలో నెంబర్ 1 ప్లేస్, హై ర్యాంక్ 96%తో కొడతాడు. కొట్టి తను వేరే అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేద్దాం పోతే తను రిజెక్ట్ చేస్తాను, నాకు బ్యాడ్ బాయ్స్ ఇష్టం అనేసి. అందుకని తను బ్యాడ్ బాయ్గా మారిపోతే తన పేరుని డ్రాగన్ అని మార్చుకుంటాడు వారి కాలేజీలో. ఆ కాలేజీలో పోతే అది గొప్ప కాలేజ్. అట్లాంటి కాలేజీలో ఇతనికి చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకొని అయినా కూడా మళ్ళీ కాలేజీలో రిస్కేట్ చేస్తే నాకు ఈ కాలేజ్ వద్దు, ఈ చదువు ఏమొస్తా నాకు అవసరం వెళ్ళిపోతా కూడా చదువు అసలు ఏమొస్తా వెళ్ళిపోతాడు. మళ్ళీ లాస్ట్ ఇంట్లో వాళ్ళు మోసం చేస్తే అది చేస్తే ఇది చేస్తే కూడా ఆడ డబ్బులు తీసి అది ఇస్తాడు. ఈ చేత తీసి ఆడ చేత తీసుకుంటాడు డబ్బులు కూడా. అది కానీ అంటే స్టేజ్లో తను రియలైజ్ అవుతాడు, వాళ్ళ లవర్ వదిలేస్తుంది. ఎందుకంటే సప్లీ లేకున్నాయి, కెరీర్ పైన కాన్సన్ట్రేషన్ లేదు, ఏం లేదు అనేసి. సో ఇంకా పోతే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లవర్ వదిలేసరికి ఇంకా వాళ్ళ బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిడుతుంటారు, తన క్యారెక్టర్ ఎట్లా తను ఇట్లా వాడుకుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొడతాడు, తను మంచిది తనే మనద్దు అనేసి. ఎందుకంటే మొగోడు ప్రేమించి అట్లే ఉంటుందని వాడు నిరూపిస్తాడు. మళ్ళీ ఇంకా పోయినంటే సెకండ్ ఏంటంటే మళ్ళీ ఫర్దర్ పోయినంటే జాబ్ వాళ్ళ లవర్ ఏంటంటే 1,20,000 సంపాదిస్తాడు మా హస్బెండ్ అని అంటే, వాళ్ళకంటే 1,20,000 ₹1 సంపాదించాలని అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. వాళ్ళ సొంత నవ్వుతారు. మేము బీటెక్లు తీసి డిగ్రీలు చేసి సర్టిఫికేట్లు మాకే 30,000 రావడం లేదు, నీకు ఏం లేవు 45 సబ్జెక్టులు ఉన్నాయి, మళ్ళీ నీకు పైగా నీకు 1,20,000 ₹1 కావాలా మళ్ళీ నీకంటే నాకు ఎట్టైనా కావాలంటే మళ్ళీ వేరే కన్సల్టెన్సీ ద్వారా ఫ్రాడ్ పని చేసి గొప్ప కంపెనీలో 2.5 లక్షల దాకా పోతాడు. ₹1,00,000 స్టార్టింగ్ కొట్టేసి 2.5 లక్షల దాకా పోతాడు జీతం. అప్పుడు బాగా గిరీరు కారు బైక్ అన్నీ కొంటాడు. కొన్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళ సార్ ప్రిన్సిపల్ దగ్గర ఏది పడతాడు, వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లి సంబంధం అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడితే సిగరెట్ మానేయమని ఇట్లా వేస్తారు సిగరెట్ బాబు వేస్తే అది వాళ్ళ ప్రిన్సిపల్ మీద పడుతుంది. తిరిగి వాడి కర్మ అది మాట. అది వాళ్ళ ప్రిన్సిపల్ వేసి ఆడుకుంటాడు. అక్కడి నుంచి ఫుల్ కామెడీ ఉంటుంది సినిమా అంతా. నేను వాళ్ళ కంపెనీలో చెప్తే జాబ్ పోతుంది, సాఫ్ట్వేర్ జాబ్. ఆ జాబ్ పోకోకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ కాలేజీకి వచ్చేసి మళ్ళీ సప్లీలను క్లియర్ చేసి నువ్వు మళ్ళీ రాండి. అప్పుడు మళ్ళీ కాలేజీ పోతే కాలేజీలు అందరూ ఆడుకుంటుంటారు. ఎందుకంటే ఈయన మహానుభావుడు ఇలా ఉండకూడదు, కాలేజీ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పి ఫ్రెషర్స్కి ఇంట్రొడక్షన్ ఇస్తాం మన కాలేజ్. ఇప్పుడు అట్లా ఇస్తాడు అనమాట. అట్లా మనోడు డ్రాగన్ అనేది ఆడ చోట డ్రాగన్ కూడా పుట్టింటాడు అనమాట. ఆడ పుట్టారికి మళ్ళీ పోయి అక్కడ కాలేజీలు అంతా ఇబ్బంది పెడుతుంటారు. డ్రాగన్ అనేసి. వీడేం మారాలని వచ్చింది. ఎందుకంటే ఆడ సర్టిఫికేట్ ఉంటేనే పెళ్ళి అవుతుంది, జాబ్ ఉంటుంది, అన్ని లైఫ్ అంతా ఉంటుంది, మొత్తం అంతా ఇరుక్కొని ఉంటాడు. అన్ని బ్యాగ్ మళ్ళీ తీరే ఏదైతే వెళ్ళిపోదాం అనుకుంటానికి మళ్ళీ ఎవరు ఎక్స్లవర్ కాలేజీలో ప్రొఫెసర్ ఎంట్రీ ఇస్తారు. ప్రొఫెసర్ ఎంట్రీ ఇచ్చారు. అబ్బా చూడు మళ్ళీ ప్రిన్సిపల్ గారు కొట్టాడితే నాకేం పనారా నీ లవర్లు ఎవరో తెలుసుకొని నేను జాబ్ ఇవ్వడము, తను MBA ఫినిష్ చేసింది, బాగా హై స్కోర్ చేసింది ఇంటర్వ్యూలో కూడా, అందుకే మేము ఇచ్చామని చెప్తుంది. ఇక్కడ నుంచి కామెడీ కానీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పినాడు, ఒక స్టూడెంట్ లైఫ్ ఏందనేది కూడా చెప్పినాడు. చాలా బాగుంది సినిమా. పైరసీ ఎంకరేజ్ చేయకుండా చూడండి ఫస్ట్ సినిమా, ఎందుకంటే చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చెప్పచ్చు, క్లైమాక్సింగ్లో స్టోరీని చెప్పేది, కానీ చెప్పినట్టు సస్పెన్స్ మిస్ అవుతుంది. ఫైటింగ్స్ అని ఉంటాయి, చదువుకుంటా డ్రైవింగ్ ఎన్ని ఉంటాయి సుమారుగా. ఎగ్జామ్ పాస్ అవుతాడా లేదా, వెరిఫికేషన్ ఏమవుతుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్ మ్యారేజ్ అనేది ఏడుపు వచ్చేసరి ఇంకా క్లైమాక్స్ నేను చూడలేదు. నాకు కొంచెం ఫోన్లో వచ్చేసి నేను చూడలేదు. నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటాను. మీరు ఎవరైనా వెళ్తే క్లైమాక్స్ చూస్తే ఇది క్లైమాక్స్ అని చెప్పి క్లైమాక్స్ ద్వారా కొత్త హీరోయిన్ వచ్చిందంట. నేను ఫోన్ వస్తాను సినిమా కూడా బయటకు వచ్చేసాను, ఫోన్ ముఖ్యమనేసి. కాల్ ఇంపార్టెంట్ పర్సన్ అది, అందుకనేసి వచ్చేసాను. సో మీరు ఎవరైనా సినిమా చూసి నేను సినిమా ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఇలా అనిపించింది, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ.